హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్. సో ఇదైతే నేను 5వ తేదీకి సంబంధించిన మనకు మార్నింగ్ సెషన్కి సంబంధించిన తెలుగు అయితే 30 బిట్స్ చూద్దామండి. సో ఎందుకు అయిపోయింది చూడాలంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందనేది చూడాలి. అంటే ఎవరైతే కంటెంట్ ఉంటారు కదా, తెలుగు వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకు కూడా ఒక రకంగా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, కొన్ని రిపీటెడ్ కూడా మనకు గ్రామర్ అవుతుంటాయి. సో అదేంటో కొన్ని చూద్దాం. ఫస్ట్ మనకు పారాగ్రాఫ్ అయితే ఒకటి ఇచ్చారు, దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇస్తున్నారండి. సో లాస్ట్ టైం ఎట్లా అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పారాగ్రాఫ్, అంటే 2 పారాగ్రాఫ్లు ఇస్తున్నారు, అంటే గద్యం ఇస్తున్నారు, 2 పద్యాలు ఇచ్చి పద్యం అంతటికి ఒకటే ప్రశ్న ఇస్తున్నారు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చదివి ఆన్సర్లు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూద్దాం. మొఘలాయుల కాలంలో దక్కన్ ప్రతినిధి అసఫ్ జా తన రాజ్యాన్ని 6 సుబాలుగా విభజించాడు. సుబాలలో పరిపాలన నిర్వహించడానికి దఫ్తర్ ఈ దివానీ, దఫ్తర్ ఈ మాన్ అనే వారు ఉండేవారు. వీరు జాగీర్లు, దానపత్రాలు, సైన్య విషయాలకు సంబంధించిన వాటిని చూసేవారు. సుల్తాన్ మంత్రుల ఉత్తర ప్రత్యుత్తరాలను దారుల్ ఇన్సా చూసేవారు. ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమైన వ్యక్తి దివానీ. ఇక్కడ ప్రశ్న చూద్దాం. అసఫ్ జా కాలంలో మంత్రుల ఉత్తర ప్రత్యుత్తరాలను చూసేవారు ఎవరు అని మనల్ని ఇక్కడ ప్రశ్న అయితే అడిగారు. ఎవరు అంటే మన కరెక్ట్ ఆన్సర్ దారుల్ ఇన్సా అనేది కరెక్ట్ అనమాట. తర్వాత నాకు తొలి తెలుగు అవార్డు 1956లో జ్యోతి పాఠకులు ఎన్నిక చేసిన కథకు స్వర్ణ పథకం లభించింది. 1968లో విజయ విలాసం అన్న కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి అవార్డు లభించింది. 1983లో జీవన సమరం పుస్తకానికి రాష్ట్ర కేంద్రీయ సాహిత్య అకాడమీల అవార్డు లభించాయి. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయని భరద్వాజ గారు రాసుకున్నారు. రావూరు భరద్వాజ్ గారు ఈ వచనాలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. వేటికి అంటే విజయ విలాసం మరియు జీవన సమరం, వీటికి ఆయనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. తర్వాత ప్రశ్న. వరదైన చేను దున్నకు కరువైనను బంధుజనుల కడికేగకుమి, పరులకు మర్మము చెప్పకు పెరిగికి దళవాయితను బెట్టుకు సుమతి. ఇక్కడ ఇది పద్యం. వీరికి సేనాధిపత్యం ఇవ్వకూడదు. సో ఎవరికి సేనాధిపత్యం ఇవ్వకూడదు అని ఇక్కడ కవి చెప్పాడు. ఎవరికి? పిరికి వారికి ఎప్పుడు కూడా మనము సేనాధిపత్యం అయితే ఇవ్వకూడదు అనమాట. సో ఎందుకు? ఒకరి చేతుల్లోకి ఏదైనా అధికారం ఇస్తున్నామంటే వారు దానికి సమర్థవంతుడై ఉండాలనేది ఈ యొక్క పద్యం భావం. తర్వాత కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగల గోడుగలుగు కోపమడిచేనని కోర్కెలీడరు విశ్వధావిరామ వినురవేమ. పై పద్యలో గోడు అనగా ఏమిటి? గోడు అనగా అంటే ఇక్కడ దుఃఖము అని అర్థం అన్నమాట. తర్వాత ప్రశ్న. హితోక్తి రచయిత ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, జెండమాన్ ఇస్మాయిల్, 3 చావలి బంగారమ్మ, 4 గద్దల్ శ్యాములు. సో ఈడ హితోక్తి శతకానికి, సో హితోక్తులు అనేది పాఠానికి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కానీ ఈడ హితోక్తి శతక రచయిత వచ్చేసి మనకు గద్దల శ్యాములు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. శ్రీ ఆశావాది ప్రకాశరావు గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, కళాప్రపూర్ణ. చూడండి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే కవి పరిచయం అయితే నీట్గా చదువుకొని రాగలుగుతామో అప్పుడు మాత్రమే మనం అయితే ఆన్సర్ చేయగలమండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్మశ్రీ. తర్వాత శ్రీకృష్ణదేవరాయల బిరుదు ఏమిటి? శ్లేష యమక చక్రవర్తి, దేవినాంప్రియ ప్రియదర్శి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, త్రిసముద్రలోయ పితావాహనుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి 8th క్లాస్లో బోన విజయం కానీ 9th క్లాస్లో కానీ మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఈయన గురించి ఉందన్నమాట. తర్వాత పాత్రల్ని సంబంధిత పాఠాలతో జతపరచండి. చూడండి, మనకు లెసన్స్ ఓన్లీ పరిచయాలు పైన చదువుకుంటే కాకుండా లెసన్ అంతా చదివితేనే మనకి అయితే అర్థమవుతుంది అనమాట. సో క్యారెక్టర్లు కూడా అయితే మనకు ఇచ్చాడండి. మనకు మాధవ్ వర్మ అనేది ఎందులో క్యారెక్టర్ అంటే ధర్మ నిర్ణయం అనేది ఉంది కదా, సో ఆ లెసన్లోది. తర్వాత సీత క్యారెక్టరు మనకు మమకారంలో కలదు సీత. తర్వాత సిద్ధార్థుడు వచ్చేసి మనకు
తీర్పు పాఠంలో సిద్ధార్థుడు, చంద్రకుడు వచ్చేసి సమయస్ఫూర్తి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మనకు 8 వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో క్యారెక్టర్లు మనకు 1, 2 తెలుస్తేనే కదా, సో 2, 3 అన్నా కనీసం తెలిస్తే కనుక మనము ఆన్సర్ అయితే చేయగలుగుతాం. తర్వాత ప్రశ్న. సో మీరు చాలామంది ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే, సో మీ క్వశ్చన్ పేపర్ ఎంత కష్టంగా అనిపించిందో, ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. తర్వాత ఇల్లలకగానే పాఠ్య ప్రక్రియ ఏమిటి? వ్యాసం, కథ, నాటకం, వర్ణన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇల్లలకగానే పి సత్యవతి గారి యొక్క రచన అన్నమాట. ఇది కథకు సంబంధించిన ప్రక్రియ. తర్వాత కరటక శాస్త్రి, లుబ్ధావధానులు పాత్రలు ఈ నాటకంలోనివి. కన్యాశుల్కము, ప్రతాపరుద్రీయం, చిత్రనలయం, బ్రహ్మ వివాహము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్యాశుల్కంలోని పాత్రలు అనమాట. కరటక శాస్త్రి, లుబ్ధావధానులు. తర్వాత ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా కల పాఠము ఏమిటి? ఇక్కడ మనం ఫస్ట్ సమదృష్టికి అయితే ఇతివృత్తం అయితే చూద్దామండి. సో సమదృష్టి వచ్చేసి ఇది మనకు ప్రక్రియ గజల్ అనమాట. సో ప్రక్రియ వచ్చేసి గజల్. ఇతివృత్తం వచ్చేసి సమానత్వం. దేనికి అంటే మనకు సమదృష్టికి ఇవి 2. అట్లే పయనంకైతే చూద్దామండి. సో పయనం మనకు ఇది కూడా ఇవన్నీ కూడా మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేది అనమాట. పయనం వచ్చేసి మనకు ప్రక్రియ వచ్చేసి మాండలిక కథ అండి. అట్లే ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ అన్నమాట. సామాజిక స్పృహ పయనం అనేది. తర్వాత మనకు 3వది మేలిమలుపు. సో మనకు ఈ మేలిమలుపు వచ్చేసి ప్రక్రియ వచ్చేసి కథ అండి. అదేవిధంగా ఇతివృత్తం వచ్చేసి ఆత్మస్థైర్యం అనేది మేలిమలుపు. అదే 5th లెసన్ మనకు సందేశం అనే పాఠం ఉంది. సో ఈ సందేశం వచ్చేసి మనకు ఖండకావ్యం. ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. అదే ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ అన్నమాట. ఇక్కడ చూడండి మనకు సమదృష్టి అనే పాఠానికి రచయిత మనకు చెప్పాం కదా. రచయిత వచ్చేసి మనకు పైడి తైరేష్ బాబు. గజలు. ఇతివృత్తం వచ్చేసి సమానత్వం తెలుసుకున్నాం. అదే పయనం అనే పాఠానికి అయితే మనకు ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. సో దీనికి రచయిత వచ్చేసి సింగమనేని నారాయణ. అదే మేలిమలుపుకు అయితే ప్రక్రియ కథ, ఇతివృత్తం ఆత్మస్థైర్యం, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు అయితే దీనికి రచయిత అనమాట. అదే సందేశం అనే పాఠానికైతే ఖండకావ్యము, కష్టజీవుల శ్రమ, గుర్రం జాషువా అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. 1 ధర్మ నిర్ణయము, 2 మాట మహిమ, 3 హితోక్తులు, 4 ధర్మ బోధ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ధర్మబోధ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న. కుండలి పదానికి నానార్థాలు తెలియజేయాలి. పాము, నెమలి, భాండము, వరుణుడు. మనకు కుండలి అంటే పాము అనేది కూడా కరెక్టేనండి. అట్లే నెమలి అనేది కూడా కరెక్టే, వరుణుడు అనేది కూడా కరెక్టే. సో కుండలి అనే పదానికి పాము, నెమలి, వరుణుడు అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. తర్వాత ప్రశ్న. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. సో మరాలము, మక్షిక, మహీరుహము, మంజులము. మనకి ఇక్కడ మరాలము అంటే హంస అనేది కరెక్ట్ అండి. మక్షిక అంటే ఈగ. తర్వాత మహీరుహము అంటే చెట్టు, మంజులము అంటే అందము. అంటే మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మరాలము అంటే హంస, మక్షిక ఈగ, మహీరుహం చెట్టు, మంజులము అంటే అందము అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న. మూత తెరిస్తే ముత్యాల పేరు ఈ పొడుపుకు విడుపు. పనసపండు, నిమ్మపండు, దంతాలు, బూడిద గుమ్మడి. సో ఇక్కడ మనకు మూత తెరిస్తే ముత్యాల పేరు అంటే మనము నోరు తెరవగానే ఏమొస్తాయి? ముత్యాలలాగా అంటే దంతాలు ఉంటాయి అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ దంతాలు. తర్వాత 16వ ప్రశ్న.
చెవికి ఆనందం కలిగించు అనే అర్థంలో ఈ జాత్యాన్ని ఉపయోగిస్తారు. వీణుల విందు, చెవిలో జోరే, చెవి నీళ్ళు కట్టిపోరు, చెవిటివాన ముందు శంఖ మోదినట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆనందంగా, చెవికి ఆనందంగా వీణుల సొంపు. వీణులు అంటే చెవులకు వినడానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది అనేది కరెక్ట్. తర్వాత మాణికం. మాణికం ఈ పదానికి ప్రకృతి తెలియజేయండి. మాణిక, మాణిక్యం, మౌనం, ఒక రత్నము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మాణిక్యం అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత యథార్థం ఈ పదానికి పర్యాయపదాలు తెలియజేయండి. జరిగినది ప్రధానమైనది, దారి అనృతం, సత్యం అనృతం, సత్యం ఋతము. సత్యము ఋతము అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న కూపస్థ మండూకం అనగా ఏమిటి? పాము నోటిలో కప్పన, సర్వగ్రహణ భేకము, బావిలో కప్ప, నూతుల పాము. మండూకము అంటే కప్ప, కూపస్థ మండూలము అంటే బావిలోని కప్పను కూపస్థ మండూక న్యాయము అని కూడా అంటాము. తర్వాత 20 ప్రశ్న పల్లెటూరి కంటే పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా. గీత గీసిన పద విభక్తులు ప్రత్యయం తెలియజేయండి. సో పంచమి విభక్తి, తృతీయ విభక్తి, సప్తమి ప్రథమ విభక్తి. సో నేను విభక్తుల గురించి ఆల్రెడీ షార్ట్ కట్ మెథడ్ అయితే ఒకటి చెప్పానండి. ఏంటంటే డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. సో ఈ మనం నేర్చుకుంటే ఓ. సో ఈ నేర్చుకుంటే వరుసగా అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అది వచ్చేసి ఓయి ఓరి అనేది అవి అనమాట. ఇక్కడ చూడండి మనకు పంచమి విభక్తి అనగానే ఏంటి? వలనన్, కంటెన్, పట్టి వస్తుంది. అదే తృతీయ అంటే చేతన్, చేన్, తోడన్, తోన్. తర్వాత సప్తమి అంటే కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. అందున్, నన్, ఊరి, అందున్, నన్ అనేది వచ్చేసి సప్తమి. ప్రథమ అంటే డోము, ఊలు అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకు పంచమి కంటే అనేది ఎక్కడొచ్చింది? వలనన్, వలనన్, కంటెన్, పట్టి. ఇది మనకు పంచమి విభక్తికి అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనకు కంటే అంటే పంచమి విభక్తి అవుతుంది. తర్వాత క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. అయ్యేంటో చూద్దాము. క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. బంతి పదానికి వికృతి పంక్తి, ఆహారం పదానికి వికృతి ఓగిరము, తత్సమాల వికృతులే తద్భవాలు, తద్భవాలకు వికృతులు తత్సమాలు. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. సో సరైన వాటిని గుర్తించండి. ఆహారం పదానికి వికృతి ఓగిరము కరెక్టేనండి. తత్సమాల వికృతాలే తద్భవాలు, ఈ రెండు కరెక్ట్. సో పంక్తి, బంతి మరియు తద్భవాలు, వికృతులు, తత్సమాలు అనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట. తర్వాత క్రింది పదాలలో వృద్ధి సంధి జరిగిన పదం ఏమిటి? సో అభ్యున్నత, ఉషోదయమ, ఆశ్వాసంతమ, దయాదితమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దయాదితము అనేది కరెక్ట్ అండి. దయాదితం అంటే దయా ప్లస్ ఓదితం ఏమవుతుందంటే మనకు దయేదితం అంటారు. అంటే అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారము అనేది వస్తుంది. సో ఇది మనకు వృద్ధి సంధి అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న ఏం వ్యాధులు ఇత్తనుకు సంధి? వికల్పికము, నిత్యము, బహుళము, శ్లేషము. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వికల్పము. ఏం వ్యాధులు ఇత్తనుకు సంధి వికల్పము అంటే ఇది ఇకార సంధి అయితే అవుతుందండి. తర్వాత ప్రశ్న 24 క్రింది వాటిలో పూర్వపద ప్రాధాన్యం గల సమాసము. అంటే పూర్వం మనకు ఇప్పుడు ఒక పదం ఉందన్నమాట. ఆ పదము విడదీసినట్లు పూర్వపదానికి ఎక్కువ గనక మనకు ప్రాధాన్యత ఉంటే అది మనకు అవుతుంది. చూడు ఇక్కడ ఉంది ఆబాల గోపాలము. ఆబాల గోపాలంలో మనకు ఆబాల ప్లస్ గోపాలం అనుకోండి. ఈ ఆబాల అనేది పూర్వపదం అవుతుంది, గోపాలం అనేది పరపదం అవుతుంది. ఇక్కడ పూర్వపదం ప్రాధాన్యం గల సమాసం ఏదంటే ఆబాల గోపాలం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందండి. తర్వాత ప్రశ్న చంపకమాల పద్యానికి సంబంధించి సరైన ప్రవచనాలు తెలియజేయండి. సో మనకి ఏవైతే వృత్తపద్యాలు ఇస్తున్నారో వృత్తపద్యాలు 4 కూడా మనకు దానికి సంబంధించిన వివరణ అయితే చాలా క్లారిటీగా కోర్స్తో నేను ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్పానండి. ఖచ్చితంగా అది చూస్తే మీకు 1 మార్క్ అనేది గ్యారంటీగా వస్తుంది. కాబట్టి మనకు చంపకమాల గురించి పూర్తిగా తెలిస్తేనే మనం ఇక్కడైతే ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో సరైన ప్రవచనాలు అడిగాడు.
చంపకమాల ఉపజాతి పద్యమా అన్నాడు. సో కాదు, ఇదేంటి వృత్తజాతి పద్యము. మొత్తం పద్యంలో 16 గణాలు ఉంటాయి. సో చంపకమాలలో మనకు గణాలు ఏముంటాయి? నజ, భజ, జ, జ, ర. అంటే ఇక్కడ ర 1 2 3 4 అంటే ప్రతి పాదంలో 4 ఉన్నాయన్నమాట. సో 4 4 ఇంటూ ఎన్ని? 16. మొత్తం పద్యం అన్నారు, అక్కడ ఒక పాదం ఏం లేదు, మొత్తం పద్యంలో 16. ఎస్, కరెక్టే ఇది. తర్వాత ప్రతి పాదం చివర లఘువు అయితే వస్తుంది. పద్యం మొత్తంలో 56 లఘువులైతే ఉంటాయి. ఇక్కడ మనకు ఇదైతే కరెక్ట్. సో చివర లఘువు అనేది తప్పండి. అంటే మనకు ఆ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనము మొత్తం చూస్తే ఇక్కడ మనకు మొత్తంలో 56 లఘువులు అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు తప్పుగా ఏమి ఉన్నాడు? చంపకమాల అనేది ఉపజాతి పద్యం కాదు, వృత్తజాతి. ప్రతి పాదం చివర లఘువు ఉంటుంది కాదు. ఎందుకంటే మనకు ఇక్కడ నజ, భజ, జజ, రా అంటే ఏం గురువులు వస్తాయంటే ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. అంటే పాదం చివర ఖచ్చితంగా గురువు అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ తప్పుగా ఇవ్వబడిన 2 అవి ఏంటంటే ఆ మరియు ఈ అనేటి తప్పుగా ఇవ్వబడ్డాయి. మన కరెక్ట్ ఆన్సర్లు వచ్చేసి ఆ మరియు ఈ. తర్వాత ప్రశ్న, తమ్ముల నీదు పలుకుల హితమ్ములుగా కొని ఇందులో ఉన్న అలంకారము ఏమిటి? సో చేకానప్రాస, లాటానప్రాస, యమకము, ముక్తపద గ్రస్త అలంకారము. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూడండి, తమ్ముల నీదు పలుకులు హితమ్ములుగా కొని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యమకము. యమకాలంకారం ఏంటంటే మనకు ఒక పదము అంటే పదం మొదటగానే చివరగానే వస్తుంది. సో అక్కడ ఫస్ట్ టైం వచ్చారు తమ్ముల ఇచ్చారు, తర్వాత ఈ తమ్ముల అని ఇచ్చారు. అంటే ఇక్కడ అర్థభేదం కలిగిన హల్లుల సముదాయం కొంత వ్యవధానం ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం వ్యవధానం ఉంటే మధ్యలో వేరేటి వచ్చి కొంత వ్యవధానంతో మళ్ళా ప్రయోగం ఉంచితే అది అర్థభేదం ఉంటుంది. అంటే ఇక్కడ తమ్ముల అనేది ఒక అర్థం ఉంటుంది, ఇక్కడ హితమ్ముల అనేది ఒక అర్థం ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి, గంగ వేగంగా పరిగెడుతుంది అనుకోండి, గంగ వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ గంగాలో ఉంది, వేగంగాలో కూడా గంగా ఉంది. ఇక్కడ 2 గంగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గంగా అంటే నది, వేగంగా అంటే స్పీడ్గా. సో 2 ప్రయోగించబడ్డాయి, కొంత వ్యవధానం తర్వాత ప్రయోగించబడ్డాయి. కానీ వీటికి వేరు అర్థాలు, అర్థభేదం ఉంటే అర్థాలు వేరుగా ఉంటాయి. సో అదే ముక్తపదగ్రస్త అలంకారం అని తెలుసుకున్నాం. ఇక్కడ ముక్తపదగ్రస్త అలంకారం అంటే ముక్తము అంటే విడిచినది అని అర్థము. సో విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించడాన్ని ముక్తపదగ్రస్త అలంకారం అంటాం. అంటే ఇప్పుడు అదిగదిగో మేడ లోపల గోడ నీడలో దూడ వేసింది పేడ. అంటే అదిగదిగో మేడ అంటానే విడిచింది, మళ్ళీ మేడ లోపల గోడ అనేది చివరి వస్తుంది, గోడ నీడలో దూడ అంటే గోడ అనేది మళ్ళీ స్టార్ట్ వచ్చి తోడ వస్తుంది. అట్లా ఉంటుంది మనకు ముక్తపదగ్రస్త అలంకారం అవుతుంది. అదే లాటానుప్రాస అలంకారం అంటే ఇక్కడ చూడండి తాత్పర్య భేదం ఉంటుంది. అంటే శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే శ్రీనాథుని వర్ణించే జిహ్వయే నాలుక అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అదే మనకు చేకానుప్రాసం అంటే వెంటనే ఉండే అర్థభేదం కలిగి ఉంటుంది. అంటే అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు, పాప సంహరుడు హరుడు. ఇప్పుడు పాప సంహరుడు హరుడు వెంటనే వచ్చాయి. కానీ వీడికి సంహరుడు అంటే చంపేవాడు, హరుడు అంటే శివుడు అనమాట. సో వెంటనే ప్రయోగించిన అర్థభేదం కలిగి ఉంది. ఇంకొకటి అర్థభేదం కలిగి ఉంది యమకాలంకారం. నేను చెప్పినట్టు యమకాలంకారం కూడా అర్థభేదం ఉంటుంది, కానీ కొంత వ్యవధానం మధ్యలో ఇంక కొన్ని అక్షరాలు అయితే వస్తాయి. అలా చేకానుప్రాస అలంకారానికి అయితే మధ్యలో ఏమరు వెంటనే ప్రయోగిస్తాం, కానీ అర్థభేదం ఉంటుంది. అదే మనకు లాటానుప్రాస అలంకారం అయితే సో తాత్పర్యం ఇది కూడా వెంటనే ఉంటుంది, కానీ దాంట్లో తాత్పర్యం వేరు ఉంటుంది. అర్థం రెంటేకి ఒకటే, కానీ అందులోనే నిగూఢమైన అర్థం తాత్పర్యం అనేది వేరుగా ఉంటుంది. అదేమిటంటే మనకు లాటానుప్రాస అలంకారం. మొత్తానికి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యమకం అండి. సో ఈ అలంకారాల గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, చూడండి. తర్వాత ఈ చీకటిని చక్రవాక పక్షులు విరహాగ్ని ధూమంగా తలుచుచున్నాను. పై వాక్యంలో అలంకారం ఏంటో తెలియజేయండి. చూడండి, మనకు అలంకారం ఒక్క దాంట్లోనే అంటే ఒక్క పేపర్లోనే 2 అలంకారాలు ఇచ్చారు. కాబట్టి సో అలంకారాలు అనే టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీరు
బాగా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని ధూమంగా తలుచుకుంటున్నాడు. తలుచుకోవడం అంటే ఏంటి? ఊహించుకుంటున్నాడు. ఊహించుకోవడం అనగానే మనకు గుర్తు రావాలి ఉత్ప్రేక్ష అలంకారం. సో ఉత్ప్రేక్ష అలంకారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉపమానాన్ని ఉపమేయంగా ఊహించుకోవడం మనకు ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. అదే ఉపమాలంకారం అయితే ఉపమాన్ని ఉపమేయంగా, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకున్నట్లయితే అది ఉపమాలంకారం. అతిశయోక్తి అంటే ఉన్నదాన్ని, అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తుంది మనకు అతిశయోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ ధర్మాలది ఉన్నది ఉన్నట్టుగా అందంగా వర్ణించడం, అంటే జాతి గుణక్రియలు ఉన్నవి ఉన్నట్లుగా సుందరముగా మనం వర్ణించినట్లయితే అదేమవుతుందంటే స్వభావోక్తి అలంకారం అవుతుంది. సో ఇవి అలంకారాలు. తర్వాత క్రింది వాటిలో ఛేదార్థక వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో ఛేదార్థక వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఛేదార్థకము అంటే భవిష్యత్తులో జరగబోయే అదనమాట. భవిష్యత్తులో జరగబోయే అసమాపక క్రియని మనము ఛేదార్థకము అని అంటాము. ఇక్కడ చూస్తే మిత్రమా పరిశ్రమిస్తే పరాజయం నీ జోలికి రాదు. పరిశ్రమిస్తే ఏ అనే మనకు తే అనే మనకు విభక్తి వస్తే అదేమవుతుందంటే మనకు ఛేదార్థక వాక్యం అయితే అవుతుందన్నమాట. తర్వాత నేను ఈ అసమాపక క్రియల మీద కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మనకి ఎలాగో ఖచ్చితంగా 1 మార్కుకి అయితే 1 నుంచి 2 మార్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి గమనించగలరు. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సామాన్య వాక్యంలో 2 అసమాపక క్రియలు ఉంటాయి. ఇది తప్పు. సామాన్య వాక్యం అంటగానే మనకు కేవలం ఒకటే సమాపక క్రియ అయితే ఉంటుందండి. తర్వాత సంశ్లిష్ట వాక్యంలో 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. ఎస్, కరెక్ట్. సంశ్లిష్ట వాక్యంలో 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉంటుంది, 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అయితే ఉంటాయి సంశ్లిష్ట వాక్యం. తర్వాత 2 సమాపక క్రియలతో ముగిసే వాక్యం సంశ్లిష్ట వాక్యం. తప్పు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక సమాపక క్రియ ఉండి 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటుంది, మనకు సంశ్లిష్ట అని నేర్చుకున్నాం. తర్వాత సామాన్య వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు. అవును, ఇది మాత్రం కరెక్ట్. అంటే చూసాం కదా, 2 అసమాపక క్రియలు ఉంటాయనేది తప్పు. సామాన్య వాక్యంలో అసమాపక క్రియలు అనేది ఉండవు, ఓన్లీ సమాపక క్రియలు మాత్రమే ఉంటాయి. అందుకే దాన్ని సామాన్య వాక్యం అని మనము అంటారండి. ఇక్కడ మనకు ఆ మరియు ఈ అనేటి కరెక్ట్, అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న, గాంధీజీ వార్ధా స్కీమ్ను ప్రారంభించారు. ఈ వాక్యానికి సరైన కర్మణీ వాక్యము తెలియజేయండి. ఇక్కడ చూడండి, గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. ఈ వాక్యానికి సరైనది వాక్యం. గాంధీజీ వార్ధా స్కీము ప్రారంభించలేదు, అదేమవుతుంది మనకు వ్యతిరేక అర్థమవుతుంది అన్నమాట ఇది. తర్వాత గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించను, ఇది కూడా మనకు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఏంటి కరెక్ట్? గాంధీజీ చేత వార్ధా స్కీము బడింది అనేది మనకు రావాలన్నమాట కర్మని వాక్యంలో. ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అవి కూడా చదువుకోండి. మనకు విభక్తులు, సమాసాలు, అలంకారాలు కానీ, ఛందస్సుకు సంబంధించిన వీడియోలు, సందులు కానీ నేను అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి, మీకు 100% ఉపయోగపడి మీకు టెట్లో స్కోర్ పెరిగేదానికి తెలుగులో నా వంతు కృషి అయితే నేను వీడియోల రూపంలో చేశాను. మీరు కూడా బాగా చదువుకొని బాగా రాయండి. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ videos.